దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో దర్శనపు లోయను గురించి కొన్ని ఆత్మీయ సత్యములనేవి నిన్నటి దినమందు నేను మీకు వివరించగలిగాను. ఇంకను మిగిలి ఉన్న కొన్ని ఆత్మీయ విషయములు, వాటిని గురించి కొంత దేవుని వాక్యములో నుండి మనం పరిశీలన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనము కొనసాగించాలి, దేవుని వాక్యము యొక్క వెలుగులో మన జీవితం అనేది సరిచేసుకునే వారముగా ఉండగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనులారా, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు మనము గమనించినట్లయితే, దర్శనపు లోయను గురించిన దేవోక్తి అనగా దర్శనపు లోయను గురించినటువంటి ప్రవచనములనేవి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. పారసీక ప్రజలు యూదాను ఆక్రమించినప్పుడు, మరి ఇశ్రాయేలీయులను ఆక్రమించేవారుగాను, వారి దేశమును ఆక్రమించే స్థితిలో ఉన్నప్పుడు ఈ జరిగిన సంభవములనేవి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ప్రస్తుతము కూడా ఇశ్రాయేలీయుల జనులకు వ్యతిరేకముగాను, మరి శత్రువులు ప్రక్కనే ఉన్నటువంటి పాలస్తీనా వాళ్ళు కానివ్వండి, గాజా వాళ్ళు కానివ్వండి, మరి పలు విధాలుగా దేవుని ప్రజలకు ప్రపంచములో ఉన్న నలుమూలలో కూడా దేవుని ప్రజలను హింసించేటువంటి వారుగాను, మరి అక్షరానుసారముగా ఇశ్రాయేలీయుల ప్రజలను వారిని ఇబ్బంది పెట్టుచున్నటువంటి వారి క్రియలనేవి బహుభయంకరమైనటువంటి క్రియలుగా ఉన్నవి. పరిశుద్ధ లేఖనములలో మనము వాటిని గురించి చాలా చక్కగా చదవగలుగుతూ ఉన్నాము, వాటిని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి అక్షరానుసారముగా ఈ ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టుచూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రజలకు భయంకరమైనటువంటి హింసలు, శ్రమలు, నిందలు, అవమానములనేవి కలుగుతూ ఉంటాయి. మనమందరము కూడా ఒక ఉద్దేశముతో ప్రభు యొద్దకు వచ్చాం. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం అనేది చాలా గొప్పదై ఉన్నది. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను దర్శించాడు, నేను ఈ దర్శనములను చూచాను, ఈ దర్శనముల ద్వారా దేవుని యొద్దకు నేను నడిపించబడ్డాను అని ఎంతోమంది వారి యొక్క సాక్ష్యపు యొక్క అనుభవములనేవి చెప్తూ ఉంటారు. వారికి కలిగిన ఆ సాక్ష్యములనేవి అనేకుల ఎదుట పంచుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తూ ఉంటారు. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనములనేవి కోల్పోతూ ఉన్నట్లయితే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు దర్శనములను చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించాం. దినముల గడవగా, కాలముల గడవగా ఒక వ్యక్తి జీవితంలో దర్శనం అనేది కోల్పోతే ఏమి సంభవిస్తుందో దేవుని వాక్యములో నుండి మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక క్రైస్తవ మార్గములో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవునికి మనోనేత్రములనేవి వెలిగించబడాలి. ఒకవేళ గ్రుడ్డితనముగా మార్చబడినట్లయితే తాను వెళ్ళే మార్గము కూడా తెలియనటువంటి మార్గమై ఉన్నది. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపునని చెప్పబడుతూ ఉన్నది. మరి దర్శనములనేవి మనము కోల్పోతూ ఉన్నట్లయితే
దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపును కూడా మరచి జీవించే వారమై ఉన్నాం. దేవుడు మనలను ఎందు నిమిత్తముగా పిలిచాడు? అన్యుల మధ్యలో నుండి, మన బంధువుల మధ్యలో నుండి దేవుడు మనలను ఎందుకు ఏర్పరిచాడో అది మనము గుర్తెరగాలి. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం అనేది నేడు కలిగి ఉన్నామా? ఈ ప్రశ్నలన్నీ కూడా మన జీవితాలలో అప్పుడప్పుడు లెగుస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మనము జవాబు అనేది దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మనము గమనించినట్లయితే, సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ అని చెప్పబడుతూ ఉన్నది. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. మరి ఒక దర్శనం అనేది కోల్పోయిన వారి జీవితంలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే నిర్విచారము. ఈ నిర్విచారం అనేది ఒక మనిషినిలో బహు భయంకరముగా వానిని కృంగజేస్తూ ఉన్నది. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాం, ఒకప్పుడు చాలా చురుకుదనం అనేది క్రైస్తవ జీవితములో ఉన్నవారికి, వారి హృదయములలో చురుకుదనం అనేది ఉండేది. కానీ దినములు గడిచే కొద్దీ నిర్విచారం అనేది మనుషుని పట్టి పీడిస్తూ ఉన్నది. నేడు క్రైస్తవ మార్గములో ప్రయాణమును కొనసాగిస్తున్న వారిలో దర్శనమును కోల్పోయిన వారు నిర్విచారమునకు లోనవుతూ ఉన్నారు, అశ్రద్ధ కలిగిన వారుగా మారుతున్నారు. మరి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది, దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని పనిని చేయడానికి ఒక దర్శనముతో ఈ మార్గంలోనికి వచ్చాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనము కల్వారి దర్శనం. ఆ కల్వారి దర్శనం అనేది మనము కోల్పోతే మనలో కలిగే క్రియ ఏమిటంటే నిర్విచారము. ఆ నిర్విచారం అనేది మనలోనికి వచ్చినప్పుడు మన దర్శనమును మరచిపోతూ ఉన్నాం. దర్శనం మరచిపోతేనే నిర్విచారం లోపలికి వస్తుంది. మరి ఈ నిర్విచారం వలన మనుషుడు ఏమవుతున్నాడంటే సుఖభోగమునకు అలవాటు పడుతూ ఉన్నాడు. కనుకనే క్రింద వచనములలో మనం గమనించగలం. 4వ వచనాన్ని మీరు చూస్తే, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, పాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. సాలలోని క్రొవ్విన దూడను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందురు. మరి ఇటువంటి కార్యములన్నీ కూడా ఆ కాలములో జరిగిన సందర్భములో ఆమోసు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి నేడు కూడా ఇలాగే దర్శనమును కోల్పోయిన వారందరి జీవితాలలో లోకానుసారముగా, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకములో ఉన్న వాటిని గురించి చింతిస్తూ, కల్వారి దర్శనం అనేది కోల్పోయినటువంటి వారి బ్రతుకులు నిర్విచారముగా మారిపోతున్నాయి. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఒకవేళ నీవు నిర్విచారముగా ఉన్నావా? నీ దర్శనాన్ని నూతనపరుచుకో, నిర్విచారము నుండి బయటపడు. దేవుడు మనకు సహాయం చేయువాడై ఉన్నాడు. ఆయన హస్తము చాపి మనలను బయటికి తీసుకుని రాగలడు. నిర్విచారపు దురాత్మల నుండి ప్రభువు మనలను విడిపించునుగాక. అశ్రద్ధగా మనము దేవుని పనిని చేస్తే మనము శాపగ్రస్తులమైన వారమై ఉన్నాం. మరి శాపగ్రస్తములో నుండి మనం విడుదల పొంది దేవుని పనిని చురుకుదనముగా మనం చేసే ఒక కృప దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి. ఎందుకంటే కడవరి దినాలలో దర్శనమును కోల్పోయినటువంటి ప్రజల జీవితాలలో నిర్విచారం ఏలుబడి చేస్తూ ఉన్నది, అశ్రద్ధ ఏలుబడి చేస్తూ ఉన్నది. మరి వీరందరి నిమిత్తముగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసే ఆత్మ దర్శనము కలిగిన వారు పొందుకుంటూ, మన కుటుంబములో ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలి, దేశంలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలి.
మరి దేశంలో నశించిపోయేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. వారు నశించిపోతే మాకేంటి అనే స్థితి దర్శనమును కోల్పోయిన వారి జీవితంలో కనబడుతూ ఉన్నది. కనుక మన బంధువులు రక్షింపబడాలి, స్నేహితులు రక్షింపబడాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి. మరి లోకములో ఎంతోమంది ప్రజలు జీవితాలు చీకటిమయముగా మారుతూ ఉన్నాయి. మరి అలాంటి వారందరిని రక్షణలోనికి నడిపించాలని ఒక కల్వారి దర్శనం అనేది దేవుడు మనకిచ్చాడు. మరి ఆ దర్శనాన్ని మనం పోగొట్టుకోకుండా ఆ దర్శనాన్ని మనం కాపాడుకోవాలి. దర్శనమును కోల్పోయినటువంటి వారు రెండవ విషయం ఏమిటంటే సుఖభోగములయందు ఆసక్తిగా ఉంటారు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించినప్పుడు సుఖభోగములయందు ఆసక్తి కలిగినటువంటి వారు, మరి ఇలాంటి వారికి కరువు అనేది లేమి కలుగుతుంది. కరువు మన జీవితంలో రావడానికి గల కారణం ఏమిటంటే దర్శనమును కోల్పోతూ ఉన్నప్పుడు సుఖభోగములయందు ఆసక్తి కలుగుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కనుక దర్శనమును కోల్పోయిన వారి జీవితాలలో మొదటిగా నిర్విచారం కలుగుతుంది, రెండవదిగా సుఖభోగములయందు ఆసక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉన్నది, సుఖభోగములయందు ఆసక్తి కలిగి బ్రతికియుండియు చచ్చిన దానితో సమానమని చెప్పుచూ ఉన్నది. కనుక మనం దర్శనాన్ని నూతనపరుచుకుందాం. దేవుడు మనకిచ్చిన దర్శనం అనేది ఎప్పుడైతే మనము తిరిగి జ్ఞాపకం చేసుకొని దాని కొరకు విజ్ఞాపనతోను, ప్రార్థనతోను, యాచనలతోను, కృతజ్ఞతాస్థుతులతోను దేవుని సన్నిధిలో మనము కనిపెడితే దేవుడు మనకు మరలా దానిని నూతనపరచగలడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందరి నిమిత్తము విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలను మనము చేస్తూ ఏ విధము చేతనైనను దేవుని రాజ్యమునకు ప్రజలను సిద్ధపరిచే దర్శనం మనందరిలో కలిగి ఉండులాగన దేవుడే మనకు సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో దర్శనపు లోయను గురించి మరికొన్ని విషయములను మీరు మాకు బోధించారు. నేనును దేవా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో దర్శనాన్ని నూతనపరుచుకొని అనేకుల కొరకు తండ్రి రక్షణ నిమిత్తము ప్రార్థించే కృపను మా అందరికీ దయచేయండి. ఏ విధము చేత నేను ఒక గుంపు జనాంగాన్ని మీ రాజ్యమునకు సిద్ధపరిచే కృప, ఆ దర్శనం మాకు మరలా నూతనపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములు వినండి, ఆత్మలో బలం పొందండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.